స్థానిక కార్పొరేటర్లకు ఈరోజు వచ్చినటువంటి మీడియాకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరితోని జనవరి 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. నేను మీ ద్వారా మీకు కూడా తెలుసు, అందుగురించి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మీకన్నా వేరే తక్కువ తెలుస్తుంది, మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి అన్ని పార్టీలతోని మీకు అన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అన్ని మీకు తెలుసు కాబట్టి ఈ 2 సంవత్సరాల లోపల మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూషన్ ఏం చేశారు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక 3 ముక్కలు 4 ముక్కలు చేశారు. ఎంత దుర్మార్గంగా చేశారంటే మరి కుక్కట్పల్లి ప్రజల మీద అంత కోపం ఎందుకు నాకు అర్థం కాదు, కానీ కుక్కట్పల్లికి ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్రను 3 ముక్కలు 4 ముక్కలు చేసి 4 కార్పొరేషన్ 4 పోలీస్ కమిషనర్లు చేశారు. 3 ఏమో తీసుకుపోయేసి 3 కార్పొరేషన్ చేశారు. మీరు ఎన్నైనా చేయండి, ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మాట్లాడాలి. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీని ఇలా మా బేగంపేట ఉన్నదాన్ని తీసుకెళ్లి మల్కాజ్గిరి వెళ్తారు. బేగంపేటలో ప్రజలు పోయి మల్కాజ్గిరి పోవాలంటే ఎట్లా వెళ్తారు? మా అల్లాపూర్ తీసుకుపోయేసి బాలాపూర్ వెళ్తారు. అప్పటికే మాకు పెద్దనగర్ దగ్గర దూరం అవుతుందని మా అల్లాపూర్ మొత్తుకుంటే అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పెట్టాం, ఏసీ బండి అక్కడికి వెళ్ళాలి. అంటే ఎక్కడ ఈ ప్రభుత్వం కసిగట్టి ఎక్కడైతే బలంగా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నారో వీళ్ళను ఏ రకంగా హైదరాబాద్ ప్రజలను నాశనం చేయాలన్నటువంటి తపన ఈ ముఖ్యమంత్రికి ఉందన్నటువంటిది కూడా తెలియజేస్తారు. ఆయన భిక్ష పెట్టింది మల్కాజ్గిరి, అది గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఎట్లయినా మా మైకేర్ లోపల మాకు తెలుసు, మీ లొల్లి ఉంటుంది, మీ పంచాయతీ ఉంటుంది అసెంబ్లీలో. అంటే నేను మా కార్పొరేటర్ కూడా స్టడీ టూర్ పెట్టారు 4 తారీఖు నుంచి. అంటే వాళ్ళు అన్నారు వచ్చి మేము స్టడీ టూర్ పోమన్నా ప్రజలు ఏమైనా ఉండాలి. ఇప్పుడు కనీసం 15-20 రోజులు అయితే మాది ముగింపు ఉంటుంది. ఈ 20 రోజుల స్టడీ టూర్ మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ప్రజలకు పైసలు కనీసం సుమారుగా 10 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ రోజున వీళ్ళు టూర్ ద్వారా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మంత్రి మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. స్టడీ టూర్ ఏంటి 20 రోజులకు? నీకు వచ్చే నెల 11వ తారీఖు నాడు కల్లా ముగింపున్న కార్పొరేటర్లది 20 రోజులు ఉన్నటువంటి దానికి స్టడీ టూర్ పెట్టి ప్రజలకు ఉన్న కష్టాలను పక్కకు పెట్టి ఉన్నట్టు హైదరాబాద్ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం. మీరు దోమలకు బాధపడుతున్నారు, అన్నిటికీ బాధపడుతున్నారు. రోడ్లు లేవు, డ్రైనేజ్ సక్కలు లేవు, నీళ్లు సక్కలు లేవు. మీరు చేసిన దుర్మార్గం అంత కాదు అన్న. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీని హైదరాబాద్ నగరంలో ఈ 2 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ కేపీఎల్పీ కాలనీ అమ్మిన ల్యాండ్ అమ్మారు. 2,000 కోట్ల రూపాయలు ఇంకా అమ్మబోతూనే ఉన్నారు లోపల. మా డబ్బు మీరెత్తుకపోయారు తప్ప మా కుక్కట్పల్లి ప్రజలకు ఒక పైసా పనిచేయనటువంటి దుర్మార్గం స్థితిలో ఇలా ఈ ప్రభుత్వం ఉంది. అసలు మేమేమో కాపాడుకు వచ్చిన మౌజు కూడా బాగుపడాలి, కుక్కట్పల్లి బాగుపడాలని పార్కులు చేయాలనుకున్నాం, పార్కులు చేశాం. మాకున్నటువంటి రంగనాథేశ్వర ఐడియల్ చెరువుకి 19.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 2.5 ఏళ్ల కింద కేటీ రామరావు ఇందాక నేను వెళ్తే 10% వేసి హెచ్ఎండిఎల్ పరాపారు. మరి అదేం పాపం చేసిండ్రు? ఐడియాలో వాళ్ళకు ఉన్న చుట్టూ పక్క ప్రజలు నీ పైసలు కాబట్టి టెండర్ అయిపోయింది, అలాట్మెంట్ అయ్యిండు. అదేవిధంగా కామన్ చెరువు 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం, దానికి హెచ్ఎండికి అధినత వస్తుంది. మైసమ్మ చెరువు మొత్తం 50 అక్కడ సత్యనారాయణ రాజీవ్ గాంధీ ఎంత ఇబ్బంది అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది. ఆఖరికి ప్రైవేటులతో తీసుకొచ్చి పైప్ లైన్ వేసే పరిస్థితి తీసుకొచ్చాం. మా బోయిన చెరువు ఉన్నటువంటిది ఏదైతే బోయిన పేరు ఉందో మేము 20 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేసి ఇంకొక 5-10 కోట్లు అయితే కంప్లీట్ అయితే దారి పరాపేశారు. 103 కోట్ల రూపాయలు పెట్టేసి మన అల్లాపూర్ నుంచి సున్నంచర్ నుంచి మైసమ్మ చెరువు దాకా, మైసమ్మ చెరువు నుంచి పత్తన దాకా, దిల్దార్ నగర్, ప్రభాకర్ దాకా రిటర్న్ వాళ్ళు కంప్లీట్ చేయమంటే 103 కోట్లు అందజేయలేదు. ఏదైతే పక్కకు నుండి పత్తనగర్ బ్రిడ్జ్ 60 కోట్ల రూపాయలు రైల్వే పర్మిషన్ వచ్చి రైల్వే స్టార్ట్ చేస్తే ఎక్కువ చేయమని 60 కోట్లు 3 ఏళ్ల కింద కేటీ రామారావు గారు 60 కోట్ల రూపాయలు 16 నుంచి వెడల్పు చేయమని మేము శాంక్షన్ చేసి టెండర్ వేస్తే దాని పక్క కైదారు పట్టుకున్నటువంటి నర్సాపురం అండర్ పాస్ ఒక 40 కోట్లు శాంక్షన్ చేసి అది అండర్ పాస్ 14 సనత్తర విధంగా అదో 40 కోట్లు ఇచ్చి అది రైల్వే పర్మిషన్ ఇస్తే అది ఈ రోజు వరకు స్టార్ట్ చేయరు. ట్రక్ పార్క్ దగ్గర ఉన్నటువంటి 2 బ్రిడ్జిలు 180 కోట్ల రూపాయలు. బాలనాడు నుంచి వచ్చేటిది ఎరగడ పోయేది, అదే నుంచి ఎరగడ నుంచి వచ్చే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దాకా అది 180 కోట్లు, ఇది ఒక 180 కోట్లు. అది టెండర్ అయ్యే కాంట్రాక్టర్ అయితే దానికి కనీసం ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ అయ్యాడు.
మంత్రి ఫౌండేషన్ అయ్యాడు. ఇలా ప్రజలేమో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇరికి నానా ఇబ్బందులు పడతా ఉంటే ఒక్క పైసా పని చేయకుండా మా కుక్కట్పల్లి ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము హైదరాబాద్ నగరంలో ఏ పార్టీ మారినటువంటి మా కార్పొరేటర్లు ఏకపక్షంగా 9 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పీల్ చేశాను. మీరు ప్రజలెంబడి తిరగండి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మన ఖచ్చితంగా ప్రజలు మనం గెలిపించారు. రేపు రాబోయే కాలంలో మీరు ఎన్ని కార్పొరేషన్ చేసుకున్నా మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మనం ఇక్కడ జెండా ఎగరబోతాం, ప్రజల పక్షాన్ని నిలబడదామని చెప్పారు. ఖచ్చితంగా పనిచేస్తాం. మా ప్రజల ముఖ్యం, మాకు టూర్లు అవసరం లేదు. మాకు ఈ స్టడీ టూర్ పేరు మీద మీరు తీసుకుపోయి ప్రజాధనాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే 80% కుక్కడపల్లి కార్పొరేటర్ దానికి వ్యతిరేకమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మా డబ్బు ఏదైతే 2,000 కోట్ల రూపాయలు మీరు అమ్ముకొని అలా సొమ్ము చేసుకున్నారో మాకు కనీసం వల్ల ఒక 10% ఇచ్చిన 200 కోట్ల వరకు 10% మాకు ఇచ్చిన మా అమ్ముకోపోతా ఉన్నారు. మా ఊరు ప్రజల ఆస్తిని అమ్ముతున్నారు తప్ప నేను సఫ్దర్ నగర్ లో ముస్లిం గ్రేవ్గాడికి నేను సొంత డబ్బులు పెట్టి కమానేసి మనకు గ్రేవ్గాడికి ఇబ్బంది ఉంది, ముస్లింలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి హిందువులకు కట్టి మంచి బ్రహ్మాండం హిందువులు కట్టించారు, ముస్లింలకు బ్రహ్మాండంగా నాతో సొంత డబ్బులు పెట్టి ఈ గవర్నమెంట్ వచ్చినాక 1.5 ఎకరా కడితే దాంట్లో లోపడుకోకుండా శవాలను లోపడుకోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలు ఎప్పుడు మంచిది కాదు. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఈ కుక్కట్పల్లి ప్రజలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి అన్ని తెలుసు మీరు ఏం చేస్తున్నారో, ఏ రకంగా బాధలు పెడుతున్నారో, ఏ బిల్డింగ్ కట్టినా ఏం చేస్తున్నారో అన్ని తెలుసు. ఇలా ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి మేమందరం ఉన్నాం. నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను, విలేకరులు కూడా. ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసింది మీరు చెప్పండి. మనం ట్యాక్స్ సంవత్సరానికి 120 కోట్లు మా దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాం. ఇవి కాక ఈ 2,000 కోట్లు అమ్ముకునే హౌసింగ్ బోర్డు ల్యాండ్ కాక మళ్ళా సంవత్సరానికి సుమారుగా 120 కోట్ల రూపాయలు నా కుక్కడపల్లి కాన్సెషన్ ట్యాక్స్ కడుతుంది. వాటర్ ట్యాక్స్ ఏం చేశారు? 2 ఏళ్లలో 240 కోట్లు. మీరు ఇచ్చింది ఎంత? మాకు 15 కోట్లు 20 కోట్లు. గతంలో 4 కోట్లు నెలకు జిహెచ్ఎంసీ వచ్చు, కేటీ రామారావు నుంచి 20-25 కోట్లు నెలకు 30 కోట్లు తెస్తే ఆ రకంగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నెలకు 50 లక్షలు. 10 డివిజన్లో కుక్కడపల్లి గారికి కాన్సెషన్ మొత్తం 50 లక్షలు ఓన్ ముక్కలు పెట్టాలి. మనం ఆ కార్పొరేటర్లను పిలిపించి మీకు గుడ్ న్యూస్ చెప్తాం అని చెప్పి లాస్ట్ లో లేచి 2 కోట్లు ఇస్తాం కార్పొరేటర్లకు అని చెప్పి ఆ 2 కోట్లు ఈ రోజు ఎస్టిమేషన్ పెట్టి వాళ్ళు కనీసం వాటర్ వర్క్స్ లో కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పెడితే అల్లకొల్లో చేసేసి ఎవడో ఏది టెండర్ పెట్టే పరిస్థితి లేదు. దాన్ని కనీసం ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక బ్యానర్లు చూస్తే మీరు చూస్తున్నారు బ్యానర్లు. ఆ రోజున కేటీ రామారావు హైదరాబాద్ లో ఒక బ్యానర్ కనబడి వెళ్ళాడు, మా పార్టీ బ్యానర్ వీకేశాడు. అసలు ఈ రోజు బ్యానర్లు ఎంత భయంకరంగా బ్యానర్లు కడుతున్నారు హైదరాబాద్ ప్రజలను గమనించాలి. ఎక్కడక్కడ బ్యానర్లు కుప్పల బ్యానర్లు. ఆ బ్యానర్లు పెట్టిన దృష్టి నిజంగా ప్రజలకు పెట్టమని నేను కోరుతా ఉన్నా. ఈ బ్యానర్లను ఎత్తేయాలి. హైదరాబాద్ నగరంలో ఏ పార్టీ బ్యానర్లు కూడా ఒక జీవో తెండి ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి. ఎవరు బ్యానర్లు కట్టకుండా, మా బ్యానర్లు కానీ వాళ్ళ బ్యానర్లు కట్టకుండా ఒక జీవో తీసుకురండి. హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉండే విధంగా. ఒక కాలనీ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఒక రాత్రి 10-12 గంటలకు ఒక అతను ఫోన్ చేసి ఏంటి సార్ మా ఇంటికని అతికేశారంటే నేనే బాధపడ్డాను. ఆ రకంగా ఇబ్బందికరంగా ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ బ్యానర్లు కట్టేసి, అది కూడా అన్న టీఆర్ఎస్ బ్యానర్ పెడితే దానికి కలర్ లేపిస్తున్నారు, చింపేస్తున్నారు, కోసేస్తున్నారు. బీజేపీ వాళ్ళే ఉంటాయి, కాంగ్రెస్ వాళ్ళే ఉంటాయి, టీఆర్ఎస్ వాళ్ళే ఉండవు. ఉంటే చింపేస్తున్నారు. ఇంకొక ఎమ్మెల్యే అయితే పక్కకున్న ఎమ్మెల్యే అయితే మొత్తం కలర్ లేపించేసి నాకు ఆయన బర్త్డే ఉంటే పాపం ఒక భాస్కర్ రావు బర్త్డే ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళేమో కంప్లీట్ గా ఉంచిండు, మా పార్టీ సంబంధించిన కలర్ లేపించాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ ప్రజలందరూ కూడా, మీరందరూ మెసేజ్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ట్విట్టర్ ద్వారా మెసేజ్ ద్వారా ఈ బ్యానర్లను మేము కూడా లెటర్ ఇస్తాం. అవసరమైతే అసెంబ్లీలో ఏమైనా అవకాశం ఉంటే దీని మీద నేను ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ బ్యానర్స్ మీ బ్యానర్లు ఏమో అసెంబ్లీ దగ్గర ఫుల్ ఉండే బ్యానర్లు, మా బ్యానర్ అయితే 2 నిమిషాలు ఎక్కిస్తున్నారు. ఇంత రాక్షస పరిపాలన, ఇంత దరిద్రమైన పరిపాలన జీవితంలో చూడలేదు. మేము ఇచ్చే ₹1,00,000 ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి మాయేవి మేము ఇచ్చినాయి, 2,000 పింఛన్లు మేము ఇచ్చినాయి. ఇవాళ చీరలు ఇచ్చినటువంటి మేము చీరలు ఇచ్చిన సగం చీరలు ఇవ్వలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మోసం చేసిన డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చినవి ఉన్నాయి. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇవ్వకుండా హైదరాబాద్ ప్రజలను ఎన్ని ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెడతా ఉన్నారు.
మళ్ళా మూడు 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 కార్పొరేషన్ 4 కార్పొరేషన్ అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీ అంతలో మీరే పూజ చేసి చీల్ చేసి మీ అంతలో మీరే డివిజన్లను ప్రజలను ఎవరు కలవకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. సరే మీరు ఎన్ని పెట్టాం చేత అధికారం ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ప్రజలకు అనుకున్నట్టుగా మీరు ఇలా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకే రేపు ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నేను ప్రిట్మెంట్ ద్వారా మా బాలనగర్ నుంచి వచ్చే బ్రిడ్జ్ను వర్క్ ఫౌండేషన్ వేయండి, వర్క్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఎర్రగడ్డ నుంచి వచ్చే కుకుడుపల్లి బ్రిడ్జ్ను ఫౌండేషన్ వేయండి, వర్క్ స్టార్ట్ చేయండి. మాకున్నటువంటి ఏ ఐడియల్ చెరువు ఉన్నటువంటి వర్క్ స్టార్ట్ చేయండి. 19.5 కోట్ల సుప్రీం ఫస్ట్ క్లాస్ వాకింగ్ టాక్ వస్తుంది. బ్రహ్మాండమైన చెరువు ఉంది, అది చేయండి. కాముని చెరువు చేయండి. మేము ముళ్ళగద్ద చెరువు బ్రహ్మాండంగా చేసి ఉంచాం. అదేవిధంగా బోర్పల్లి చెరువు కంప్లీట్ చేసి ఉన్నాం. అది ఒక 5-6 కోట్లు అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఒక చెరువు పెట్టి ఆ చెరువులో ఎవరు పేరు పెట్టకుండా, ఎవరు పేరు చెప్తే మన పేరు పెట్టకుండా హైడ్రా పేరు తప్ప ఇంకా వేరే పేరు రావద్దని హైడ్రా డెవలప్ చేసే విధంగా ఇక్కడ కుక్కట్పల్లి ప్రజలం అందరం కావాలని కోరుకున్నాం. ఇంక్లూడ్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ అందరం కావాలని, నలజరు కావాలని ఎప్పుడు గతంలో పోరాడుతున్నాం. మీరు చేస్తున్నది చూస్తున్నాం, ప్రజలకు బాగుందని చెప్తున్నారు. కాబట్టి అదే విధంగా ఇంకెన్ని చెరువులు డెవలప్ చేయమని నేను హైడ్రా కంపెనీ లెటర్ పెడితే ఇప్పటి వరకు ఒక చెరువు దగ్గర కోడు దాన్ని ఏదో 100 సార్లు గిర్రగిర్ర దింప ఒకటే చేసినట్టు మేము చేయలేనట్టు, హైదరాబాద్ లో మేము ముట్టలేనట్టు, దానికి ఇప్పుడు నల్లజరుగు చేసి కింద నారలేదు. రేపు 20 సెంటీమీటర్ల వర్షం వచ్చిందంటే కింద నారలేదు చక్కగా. కాబట్టి ఇది ఒక ప్రజలకు ఈ చూపెట్టి ఏదో మన డ్రాపింగ్ చూపెట్టేసి ప్రజలకు అన్ని చేసామని చెప్పే దానికన్నా 9 చెరువులు 9 చెరువులు చదవాలి. మా డబ్బే, మా ప్రజల డబ్బు మాకు చాలు. మీ గవర్నమెంట్ డబ్బు మాకు అవసరం లేదు. మా ట్రక్ పార్క్ అమ్మాలని చూస్తున్నావు. మా ట్రక్ పార్క్ 83లో మేము ఎక్వైర్ చేసి పెట్టాం. అది ప్రజలకు చెందాలి. అది ఏదైనా గ్రౌండ్ అన్న కానీ లేదా ప్రజలకు పార్కులే కానీ ఇంకా ఏమైనా చేయాలి. ఇప్పటికీ 40-50 ఎకరాల ల్యాండ్ కేబీపీ కాలంలో మేము పార్కులకు ఇచ్చాం. ఒక గజం జాగా అమ్మలేము. మీరు వచ్చి ఇలా అడ్డగోలుగా అమ్మి ప్రజల ఆస్తులు అమ్మి ట్యాక్సులు వేస్తున్నారు, కమర్షియల్ ట్యాక్సులు వేస్తున్నారు, రోడ్డు మీద బండ్లు పెట్టనిస్తలేరు, గరీబులు బతకనిస్తలేరు, ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఇలా లెటర్ కూడా అఫీషియల్ లెటర్ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా ఉన్నట్టు రెవెన్యూ మంత్రి గారికి, ఉన్నట్టు హౌసింగ్ మంత్రి గారికి అందరూ కూడా ప్రజలకు కాపాడమని వేడుకుంటా ఉన్నాను. మా ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించమని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఇంట్లో దోమలు ఉన్నాయి, ఎక్కడ క్లీనింగ్ లేదు. స్వచ్ఛ హైదరాబాద్ తెచ్చిందే మేము, పెట్టిందే కేటీ రామారావు గారు. తడి చెత్త పొడి చెత్త తెచ్చిందే మేము, ఆటోలు తెచ్చిందే మేము, ఇంటింటికి ఆటోలు తెచ్చిందే మేము. మీరు అది ఎక్కడ చేయకుండా ఇలా డీలను ఏఈలను ఇష్టం వచ్చినట్టుగా 6 డివిజన్లకు ఒక డి, ఒక్క డివిజన్కి ఒక ఏఈ పెట్టినాం మేము. ఇప్పుడు 6 డివిజన్కి ఒక ఏఈ పని చేస్తాడు. ఏ రకం ఒక్క డివిజన్కి ఒక ఏఈ పని చేయలేని పరిస్థితి ఉంటే 6 డివిజన్కి ఒక ఏఈ పెట్టి ఎట్లా పనిచేస్తాడు? డీలు ఎట్లా పనిచేస్తారు? ఎస్సీలు ఎట్లా పనిచేస్తారు? ఇష్టానుసారంగా ఒక ప్రజాప్రతినిధులను అడగకుండా, ప్రజలను అడగకుండా ఇష్టానుసారం చేస్తున్నారు. మీరు ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు. మాకు ప్రజల పక్షాన్ని నిలబడ్డం కాబట్టి ఇలా స్లీపింగ్ వేసేవాళ్ళు కూడా లేరు. ఈ రోజున ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అర్థమైతే ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. వీళ్ళు గేటర్ ఎలక్షన్ అనుకొని చెప్పి మనల్ని 2 ముక్కలు చేశారు. ప్రజల్ని 3 ముక్కలు చేశారు. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 18 నెలల లోపల బాలనార్ బ్రిడ్జ్ కట్టించిన, 18 నెలల లోపల జైంట్ బ్రిడ్జ్ కట్టించిన, 16 నెలల లోపల కైందాపూర్ బ్రిడ్జ్ కట్టించిన, అండర్ పాస్ 7th అండర్ పాస్ కట్టించిన. అంటే వీళ్ళు ఈ రోజు వరకు కుక్కట్పల్లికి ఒక ఫౌండేషన్ బలమైనటువంటి చేసింది కాకుండా మేం చేసిన అభివృద్ధిని అడ్డం పడుకుంటూ మా వాళ్ళ మీదనే ఇంకా మళ్ళా అడ్డమైన వాట్సాప్లు పెట్టుకుంటూ నేను కొబ్బరికాయ కొట్టిన దానికి వచ్చి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటొచ్చు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో నాకు అర్థం కాదు. కానీ మీకు ప్రజా చెప్తారు 2 ఏళ్ళని చాలు. నేను కూడా ప్రజలకు నేను 20వ తారీఖు నుంచి నేను ప్రతి డివిజన్ పాదయాత్ర చేస్తా, మా కార్పొరేటర్లు తీసుకుంటా. ఈ నెల 20వ తారీఖు నుంచి ప్రతి డివిజన్ 2 రోజులు తిరుగుతా. ప్రజా సమస్యల మీద తెలుసుకుంటా. అవన్నీ తీసుకొని మున్సిపల్ కమిషనర్కి ఇస్తాం. దాని మీద డేట్ పెడతాం. మీరు పని చేయకపోతే ఖచ్చితంగా కుక్కట్పల్లి ప్రజల తరఫున ఆడనే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందే నేను నిరాదీక్ష ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు రండి, మీరు ఓపెన్ చేసినా నాకేం బాధ లేదు. నేనే ఓపెన్ చేయాలని ఏం లేదు. 2 ఏళ్లలో నేను చెప్తున్నా, మీ విలేకరులు మీరు ఆలోచించండి.
2 నెలలు ఒక మంత్రి మనకు ఫౌండేషన్ ఇచ్చిండా? మీరు చెప్పండి. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్స్ కి మనకున్న ఒక్క మంత్రి 2 నెలలు అయింది మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క మంత్రి ఇనాగ్రేషన్కి వచ్చిండా? మీరు చెప్పండి. దేని దండ సిద్ధం, ఒక్క మంత్రి రాలే. కానీ చెక్కులు మాత్రం చెక్కులు ఇదే మాత్రం ఓన్లీ ఇన్ఛార్జ్ కూడా చెక్కులు ఇప్పడం అమ్మవారి చెక్కులు తప్ప మీరు అభివృద్ధి విషయంలో ఒక్క మంత్రి 2 నెలలన్నా మీకున్న జిల్లా మంత్రులు 2 ఉన్నారు, నాకు ఒక్క మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలేరు అంటే 2 ఏళ్ళ దాకా మా ప్రజలు మీకు ఓట్లేదా? మన ఎంపీకి ఓట్లేదా? బీజేపీకి ఓట్లేదా? టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారా? ప్రజలకు హక్కు లేదా? మా ప్రజలు ఏం పాపం చేశారని చెప్పి 2 ఏళ్ళ మా కుక్కట్పల్లి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మా ఆస్తులను మీరు దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఇలా బస్సు దాఖలు భయంకరంగా ఉన్నాయి. ఎల్లమ్మ బండలో మనం చూశాను నేను, 5 రూపాయల భోజనం పెడితే 5 రూపాయల భోజనాన్ని కూడా దశం చేసేసారు వీళ్ళు వచ్చే మున్సిపల్ అధికారులు. దాన్ని ఇందిరమ్మ బొమ్మ కూడా ఉంది. ఇక ఇంత పాపం ఇలా బీద ప్రజలు రోడ్ల మీద ఉండకుండా ఎక్కడ దొంత అక్కడ చేస్తున్నారు. కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని, మీరు చెప్పినవన్నీ టీవీలో చెప్పినవన్నీ ప్రజలు నమ్ముతున్నారు మీరు అనుకుంటున్నారు. ప్రజలు వచ్చే టైంలో చూపెడతారు, వాళ్ళు ఇంకా 3 ఏళ్ళ దాకా చూస్తారు, 2.5 ఏళ్ళ దాకా సంగతి ఏంటో ఆ రోజు వారు ప్రజలు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. 80 గెలుస్తా 90 గెలుస్తా మీరు అనుకుంటున్నారు. 80 90 కాదు, 8 గెలవండి రేపు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ లో, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి అధికారం అడ్డం పెట్టుకొని అధికారంతో మీరు చేస్తున్న ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటికీ తాటాపు సపోర్ట్లకు భయపడేటటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదు. అసెంబ్లీ తెచ్చుకుంటాం. మీకు నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టే దమ్ముంటే, మీ నమ్మకం ఉందిగా ప్రజల మీద దమ్ముంటే ఎలక్షన్ పెట్టండి, అసెంబ్లీ ఎలక్షన్ పెట్టండి తెలుస్తుంది. మీరు బై ఎలక్షన్ల మీద పోయి ఈ చిన్న ఎలక్షన్ పెట్టి గెలిచిన గొప్ప చెప్పడం కాదు. ఇలా తెలంగాణ ప్రజలు 40 to 50% మన సర్పంచులు మేము చెప్పకుండా మీరు ఎన్ని భయభాంతులు చేసినా 50% దాకా మాకు ఓట్లు వేశారు. ఇంకా ప్రజలు కూడా మా పక్షానే ఉంటారు. ప్రజలు తెలిసిపోయింది మీరు చేసిన మోసాలు, ఏ ఒక్క స్కీమ్ ఇయ్యారు. కాబట్టి అయినా కూడా మన చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విలేకరులు కూడా మీరు కూడా ఆలోచన చేయండి. మన 2 ఏళ్లలో ఒక ఫౌండేషన్ జరిగిందా లేదా ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మీరు కూడా కుక్కట్పల్లి వాళ్ళే, మీరు కూడా కుక్కట్పల్లి ఉన్న వాళ్ళే, కుక్కట్పల్లి అభివృద్ధి బాగుండాలని కోరుకున్న వాళ్ళే. కాబట్టి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది మీరు మీ సహకారాలు అందాలి. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మా కుక్కట్పల్లిని కాపాడమని, మా కుక్కట్పల్లి ప్రజలను కాపాడమని, మా ఆస్తులను మీరు అమ్ముకోవద్దని, మీకు ఇచ్చే మాకు వచ్చే ట్యాక్స్ మాకు ఇస్తే చాలు, మా అభివృద్ధి జరుగుతుంది, మేము డెవలప్ చేసుకుంటాం. మీరు ఆపిన ఎట్లా చేయకపోతే మళ్ళా మేమే వస్తాం. ఖచ్చితంగా 100కి 200% కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి రంగం నడిపిస్తాం. ఇంకా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసే బాధ్యత మేమందరం తీసుకొని చెప్పి తెలియజేసుకుని ఇస్తాం. జై హింద్. ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ రోజు స్టడీ టూర్ అంటూ విహారయాత్రకు బయలుదేరాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా పదవీ కాలం ముగుస్తున్న సమయంలో ఇంకొక 4 రోజులైతే మా యొక్క 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ స్టడీ చేసేది లేదు, ఇక్కడ వచ్చి మేము పని చేసేది లేదు. అది తెలిసి కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ కార్పొరేటర్లు మరి ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా కుమ్ముకే ఒక విహారయాత్రకు బయలుదేరాలని ఒక ప్రయత్నం చేసి ప్రజాధనం ప్రజల ద్వారా ముక్కు పిండి వసూలు చేసినటువంటి ట్యాక్సీలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజాధనం వృధా చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కార్పొరేటర్లు ఈ ప్రభుత్వం మా మేయర్ గారు విహారయాత్రకు బయలుదేరుతా ఉన్నారు. మేము తీవ్రంగా మా ఎమ్మెల్యే గారితో మేము 9 మంది కార్పొరేటర్లు సమావేశమైన మేము ఈ విహారయాత్రకు ఈ స్టడీ టూర్కు మేము వ్యతిరేకం. మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొనాలా, కానీ ఈ ప్రజాధనం ఉందా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము స్టడీ టూర్కు బైకాట్ చేస్తున్నాం. మేము ఈ స్టడీ టూర్ అనేది మా కుక్కట్పల్లి నియోజకవర్గ 9 మంది కార్పొరేటర్లు కూడా మేము వెళ్ళట్లేదు. ఈ విధంగా ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ ప్రజాధనం వృధా చేయకూడదు. వాళ్ళని కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా పని చేసుకొని ప్రజల పక్షాన నిలబడమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 2-3 నెలల నుంచి కార్పొరేటర్లకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేటర్కు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నామని శుభవార్త గుండీసాన్ని ఊరించి
అది లాస్ట్ 2 నెలల క్రితం కౌన్సిల్లో మీకు 2 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు 2 నెలల కాలం గడిచిపోయినా దాని మీద అతి లేదు గతి లేదు, కాలయాపన తప్ప. ఓన్లీ ప్రజలను మభ్యపెట్టాలి, మేము ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు తప్ప ఈ రోజు వరకు ఒక 2 కోట్లు కదా 2 రూపాయలు కూడా ఈరోజు మా కార్పొరేటర్ల ఫండ్ కింద రిలీజ్ చేయలేదు. మేము గౌరవ ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారో శ్రీధర్ బాబు దగ్గరికి మేము కార్పొరేటర్ కూడా 3 సార్లు వెళ్ళాము. వెళ్ళి మీరు ఏదైతే ప్రకటించారో కౌన్సిల్లో మీరు ఏదైతే ప్రకటించారో 2 కోట్ల బడ్జెట్ను రిలీజ్ చేయండి. ప్రజలు గిరిజనుల వారిగా చాలా సమస్యలు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకుండా ఈ డెవలప్మెంట్ ఫండ్ ఏమి ఇవ్వకుండా ఆపింది. కనీసం ఏదైనా ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఎంత మంత్రి గారిని డిమాండ్ చేసినా కూడా ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా సరే మీరు ఏదైతే ప్రకటించి గొప్పలు చెప్పుకున్నారో ఆ గొప్ప విషయాలుగా ఇమ్మీడియట్గా ఆ ఫండ్ రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రెండు విషయాలు మేము తీవ్రంగా వ్యతిరేకం. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో కుకట్పల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా 80 to 90% వర్కులు చేసినాం. అక్కడక్కడ చిన్న వర్కులు ఉన్నాయి, వాటి గురించి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2 కోట్ల ఫండ్ రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 years అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పనులు అవ్వడం లేదు. 2 years అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ ఎక్కడ వేసిన వంగడి అక్కడే ఉంది. అదే విధంగా ఇందాక లాస్ట్ మా కౌన్సిల్ సమావేశంలో జిహెచ్ఎంసీ మేయర్ గారు చెప్పడం జరిగింది, గుడ్ న్యూస్ అంటూ అందరికీ గుడ్ న్యూస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ లో వింటే ఏంటంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ కి 2 crores ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో 1 crore అనేది కార్పొరేటర్స్ మీ లెటర్ హెడ్ మీద మీకు మీ డివిజన్ లో ఉన్నటువంటి వర్క్స్ రాసి ఇవ్వండి, తప్పకుండా మేము 1 crore rupees మీ హ్యాండ్ ఓవర్ లో ఇస్తామని చెప్పారు. మరో 1 crore మాత్రం మీరు ఇవ్వండి, కానీ అది కన్సర్న్ మినిస్టర్ ఆయన సంతకంతో అది కూడా మీరు ఇవ్వచ్చు అని చెప్పారు. మేము ఈ విషయం విన్న తర్వాత మేము కుకట్పల్లి కార్పొరేటర్స్ అందరూ కలిసి మినిస్టర్ శ్రీధర్ బాబు గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఆయన మాకు అసలు టైం ఇవ్వలేదు. తర్వాత ఆయన హడావిడిగా వచ్చి ఏదో డెలిగేట్స్ కలవడానికి వెళ్ళేది ఉందని బయటికి వచ్చి ఇమీడియట్ గా వెళ్ళిపోవడం జరిగింది. మేము మా లెటర్ హెడ్స్ మీద ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్క్స్ అది కూడా రాసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. అందులో మాకు ఎటువంటి ఆయన నుంచి రెస్పాన్స్ లేకపోవడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి ఏదైతే కార్పొరేటర్స్ కి 1 crore అన్నారో ఆ వర్క్స్ కూడా మేము ఇచ్చాము, కానీ ఇప్పటి వరకు కూడా వాటి టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకోలేదు. చాలా వరకు మాకు వర్క్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఉన్నాయి, కానీ అవి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవడం లేదు. మాకు ఇట్లా 2 crores బడ్జెట్ ఇచ్చాము అని చెప్తున్నారే, కానీ మాకు మాత్రం ఫీల్డ్ లో మాత్రం ఏది ఆచరణలో లేదు. కాబట్టి ఆ వర్క్స్ వాళ్ళు ఇమీడియట్ గా టేకప్ చేయాలని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రీసెంట్ గా మాకు జిహెచ్ఎంసీ నుంచి కాల్ రావడం జరిగింది, స్టడీ టూర్ అని. లాస్ట్ టైం కూడా మా అందరికి స్టడీ టూర్ అని తీసుకెళ్లారు, కానీ దాంట్లో స్టడీ టూర్ అనేది ఏది కూడా అంశం లేదు. ఓన్లీ కేవలం వెళ్ళాము, జస్ట్ అట్లా తిరిగేసి వచ్చాం. కానీ స్టడీ గురించి ఏదైతే మనము జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా నిజంగానే స్టడీ చేస్తారేమో అని మేము చాలా హ్యాపీగా లాస్ట్ టైం వెళ్ళాము, కానీ అందులో ఏం లేదు. ఈసారి కూడా మళ్ళా మాకు స్టడీ టూర్ అని చెప్తున్నారు, కానీ మాకు మాత్రం ఎట్లాంటిది స్టడీ టూర్ కూడా అది దాంట్లో ఉండదని తెలిసి ఈసారి మేము వెళ్ళడానికి మాకు ఇష్టపడట్లేదు. మాకు మా ప్రజలే ముఖ్యం. మేము ఖచ్చితంగా నిరంతరంగా ప్రతి ఒక్క డే కూడా మేము ప్రజలతోనే ఉంటాము. అభివృద్ధి పనుల గురించి ప్రజల గురించి మేము కష్టపడుతున్నాం. గత 10 years నుంచి కూడా కష్టపడుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కష్టపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు లాస్ట్ 2 years నుంచి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు. మహిళలకు చెప్పారు 2500 ఇస్తామని. ఇప్పుడు 2 years అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ మహిళకు కూడా 2500 అందలేదు. ప్రతి ఒక్క మహిళని కూడా కోటేశ్వరులు చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ఒక మహిళకే 2500 అందనప్పుడు కోటి మహిళలకు కోటేశ్వరులు ఎక్కడ చేస్తారండి? కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి
హామీలే కానీ ఒక్క హామీ కూడా ఎక్కడ కూడా నెరవేరట్లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నారు, ప్రతిసారి ఇప్పుడు 6 months లో వచ్చే అమౌంట్ ఏదైతే కళ్యాణ లక్ష్మి బిడ్డ పెళ్లి చేస్తే పేరెంట్స్ కి అమ్మ చేతికి 1 lakh చెక్ వచ్చేది, అది 6 months లోపల వచ్చేది, అది 1 year దాటిపోతుంది. చాలా మంది పేరెంట్స్ వచ్చి నాకు చెప్తా ఉంటారు నా ఆఫీస్ లో, మేడం 1 year అయిపోయింది మా అమ్మాయి పెళ్లి చేసి, కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి చెక్ రావట్లేదు, ఇంత లేట్ ఎందుకు అవుతుందని వాళ్ళు నన్ను అడుగుతా ఉన్నారు. ఆ 1,00,000 రూపాయలతో పాటు తుల బంగారం అని, ఆ తుల బంగారం కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇబ్బంది పరిస్థితి. వాళ్ళు కేవలం హామీలే ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా ఇక్కడ కూడా నెరవేరడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది హామీలు ఇచ్చిందే తప్ప కానీ ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించే అంశమే లేదు. ఓన్లీ చెప్పడం, ప్రజలకు మోసం చేయడం అనేది ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ఇంకా వర్క్స్ పరంగా అయితే ఎక్కడ చూసినా ఏది కూడా వర్క్స్ అక్కడే ఆగి ఉన్నాయి. మేము వెళ్ళి జోనల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఒక సప్తనగర్ లో మాకు ఒక కల్వర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది, దాని గురించి అడిగితే కూడా ప్రతిసారి ఇస్తాము చేస్తాము తప్పకుండా ఇద్దామని చెప్తూనే ఉన్నారు. కానీ 6 నెలలు అవుతుంది, అక్కడ ప్రజలేమో ఆ నాల దండలకి దాటే వెళ్ళి కింద పడి దాంట్లో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయడం జరిగింది. ఇట్లాంటి ఎక్కడైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా శాంక్షన్ వస్తే అది ప్రజల మంచిది, ప్రజల గురించి బాగుంటుందని కూడా నేను ఈ ప్రెస్ సమావేశం ద్వారా తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.